రాక్షస పాలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం 30 యాక్ట్లు ప్రతి జిల్లాలోనూ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి. 144 సెక్షన్లతో నిత్యం పాలన నడిచినటువంటి పరిస్థితి. మాలాంటి ప్రజాప్రతినిధుల ఇంటికి కూడా తెల్లవారుజామునే న్యూస్ పేపర్ వేసేవాడి కంటే ముందు పోలీసులు వచ్చి హౌస్ అరెస్టులు చేసేటువంటి పరిస్థితి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి నియంతృత్వ నిరంకుశత్వ పాలన నుంచి మొన్న జరిగినటువంటి ప్రజలు విముక్తి కోరుకుని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి అఖండ విజయాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఆ చరిత్రనే తిరగరాసేటువంటి విధంగా మొన్న ప్రజలు ఏదైతే 175కి 164 సీట్లు ఇచ్చి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించారో, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో, దాన్ని చూసి వార్వలేక ఈవేళ జగన్మోహన్ రెడ్డి తప్పుడు రాతలతో, ఈవేళ తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మరొక్కసారి మభ్యపెట్టాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చరిత్ర అంతా కూడా అబద్ధాలు, అసత్యాలు. ఆ రోజు కూడా ఒక్క ఛాన్స్ అని ఆ రోజు అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ముంచేశాడో, 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కువ నష్టం ఏదైతే జరిగిందో అందరూ కూడా గుర్తించినటువంటి స్థితిలో మళ్ళీ మరొక్కసారి అటువంటి అబద్ధాలు, అసత్యాలతోటే మళ్ళీ ఈవేళ ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు కూడా చూసాం, ఏదైతే నంద్యాల జిల్లా మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన పరామర్శ పేరు చెప్పి వెళ్ళి ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటాయి. ఏదైతే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని చూస్తే చాలా క్లియర్గా అందరూ చెప్తూ ఉన్నారు. ఏదైతే నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురం విలేజ్ ఏదైతే ఉందో అక్కడ దళితులకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి ఎకరం 40 సెంట్ల భూమి ఏదైతే ఉందో అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుడు నారపరెడ్డి ఆయన లీజుకు తీసుకొని ఆ లీజు సమయమైనా కూడా వాళ్ళకి డబ్బులు కూడా సరిపెట్టినటువంటి స్థితిలో ఆ ఎస్సీలని తిరిగి వేధిస్తున్నటువంటి స్థితిలో ఆ యొక్క గ్రామ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాసరెడ్డి ఆ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుడిని, ఆ నారపరెడ్డిని, ఆ ఎస్సీలకు సంబంధించినటువంటి ఆ భూమిని, ఆ లీజు ముగిసిపోయింది కాబట్టి వారి భూమి వారికి వెనక్కి తిరిగి ఇమ్మని ఆ గ్రామ పెద్ద శ్రీనివాసరెడ్డి ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడు నారపరెడ్డికి చెప్పినటువంటి పాపానికి ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడు నారపరెడ్డి ఆయన అనుసూయులు ఆగస్టు 3వ తేదీన శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సోదరుల ఇంటి మీద దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఈవేళ రికార్డ్స్లో అన్నిట్లోనూ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి తగాదాల్లో సుబ్బారాయుడు చనిపోతే దాన్ని కూడా రాజకీయ రంగు పులిమి తెలుగుదేశం పార్టీకి అంటగట్టేటువంటి విష ప్రయత్నం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధానం. ఎందుకంటే మొన్న కూడా మనం చూసారు, ఏదైతే మరి గుంటూరులో కూడా 2 రౌడీ షీటర్సు మరి కొట్టుకొని మరి ఒకరు చనిపోతే అది కూడా ఏ రకంగా అయితే మరి తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసి ఏ రకంగా అయితే విఫలం చెందాడో మళ్ళీ ఈరోజు నంద్యాల మరొక డ్రామాకి ఈవేళ జగన్మోహన్ రెడ్డి తెరదీసినటువంటి పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయినటువంటి స్థితిలో తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదైతే వ్యక్తిగతమైనటువంటి కానీ ఆస్తి తగాదాలు కానీ ఇల్లీగల్ కానీ ఇట్లా ఏ ఇష్యూలో ఎవరు చనిపోయినా ఆ శవ రాజకీయాలు చేయడంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆరితేరిపోయినట్లుగా ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి.
అంతేకాకుండా ఆయన పదే పదే రెడ్ బుక్ అని కలవరిస్తూ ఉన్నాడు. అంటే ఆయన చేసినటువంటి తప్పులు పగలే కాకుండా రాత్రి సైతం కలల్లో సైతం గుర్తుకు రావడంతో ఎక్కడ ఎరుపు రంగు చూసినా కూడా ఆయనకి రెడ్ బుక్కే గుర్తుకొస్తుంది. అంటే ఆయన చేసినటువంటి పాపాలు జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్నాయనే విషయం కూడా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని, మరి ఆ రోజు నీ 5 సంవత్సరాల పరదాల పాలనలో, నీ 5 సంవత్సరాల మరి 144 సెక్షన్ల పాలనలో, నీ 5 సంవత్సరాల 30 యాక్ట్ల పాలనలో, నీ 5 సంవత్సరాల బ్యారికేడ్ల పాలనలో మరి నీకు గుర్తు రాలేదా? ఆ రోజు డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద కర్కసత్వంగా మరి చంపినప్పుడు ఎందుకు నువ్వు పరామర్శకి పోలేదు? ఏదైతే ఒక దళిత బిడ్డ, ఆ రోజు సుబ్రహ్మణ్యం ఒక కారు డ్రైవర్, మరి ఆయన్ని కిరాతకంగా హత్య చేయడమే కాకుండా హత్య కావించబడినటువంటి సుబ్రహ్మణ్యంని మరి కారులో డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజు నువ్వు ఎందుకు పరామర్శకి పోలేనిటువంటి పరిస్థితి? ఏదైతే సొంత బాబాయ్ గొడ్డలి వేటుకు గురైనప్పుడు మరి నువ్వు ఏదైతే నీ చెల్లెలు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో, బాధితురాలు ఎవరైతే ఉన్నారో, మరి ఆ సునీత పక్షాన కాకుండా ఎవరైతే ముద్దా ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి పక్షాన మరి నువ్వు ఎందుకున్నటువంటి పరిస్థితి? పల్నాడు విక్రమ్ కర్కసత్వంగా హత్య గావించి ఉన్నప్పుడు మరి ఎందుకు నువ్వు పరామర్శకి పోలేనటువంటి పరిస్థితి? ఎవరైతే జల్లయ్య, తోట చంద్రయ్య మరి ఇటువంటి వారిని అందరినీ కూడా నరి రోడ్డు మీద మరి హత్య చేసినప్పుడు మరి ఎందుకు ఈ పరామర్శలకి నువ్వు పోలేనిటువంటి పరిస్థితి? ఏదైతే నందం సుబ్బయ్యని కర్కసత్వంగా నరికి చంపినప్పుడు మరి నీకు అప్పుడు ఎందుకు పరామర్శలు గుర్తుకు రానిటువంటి పరిస్థితి? అంటే ఏదైతే పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా ఆ రోజు 5 సంవత్సరాల నీ రాక్షస పాలనలో హత్యలు, కేసులు, వేధింపులతో నడిపినటువంటి నీ పాలనలో చూసినటువంటివే ఈరోజు కూడా జరుగుతున్నాయనేటువంటి ఒక భ్రమతో ఈరోజు ప్రజలను కూడా మరొక్కసారి మరి మభ్యపెట్టాలనేటువంటి నీ ఆలోచన. అంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కటే అనుకుంటూ ఉన్నారు, జగన్ ఏదైతే తన మూర్ఖత్వంతో ఉన్నటువంటి వ్యక్తి, ఓటమిని కూడా ప్రజా తీర్పును కూడా అంగీకరించలేనిటువంటి మనస్తత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అని ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వచ్చింది 50 రోజులు సమయం మాత్రమే. ఈరోజు మేము బాధ్యతలు స్వీకరించి 50 రోజుల్లోనే ప్రజలు మద్దతు పొందేటువంటి విధంగా, ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పా, ఏదైతే 2014లో రాష్ట్ర విభజన కంటే 5 సంవత్సరాల జగన్ పాలనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం చేసింది. 2024లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే దగ్గర 14 లక్షల కోట్ల అప్పులు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి స్థితిలో, ఖజానా మొత్తం ఖాళీ ఉన్నటువంటి పరిస్థితుల్లో, కలెక్టర్ ఆఫీసుల దగ్గర నుండి, పార్కుల దగ్గర నుండి నడి బొడ్డున అత్యంత విలువైనటువంటి భూములు సైతం తనఖాలు కానీ వేలం పెట్టేసినటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తు భావితరాల వారికి అసలు ఆస్తులే లేకుండా చేసినటువంటి స్థితిలో యథేచ్ఛగా గనులు, భూములు, ఇసుక, లిక్కరు లూటి ప్రజా సొమ్ముని దోచేసినటువంటి స్థితిలో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా దక్షతతో, మరొక పక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, అక్కడ నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈరోజు 50 రోజులైనా కూడా మరి ఇటువంటి స్థితిలో కూడా ఈవేళ ఒక ప్రజా పరిపాలన ఈవేళ అందిస్తూ ఉంటే వార్వలేక ప్రజల నుండి ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తున్నటువంటి మద్దతును చూసి, ఎందుకంటే ఆ రోజు ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకునేటువంటి విధంగా మరి అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసినటువంటి గంటలు గడవక ముందే ఏదైతే జూలై 1వ తేదీన ఏదైతే మాట ఇచ్చామో 3,000 పింఛన్ని 4,000 రూపాయలకి వృద్ధులకి, వితంతువులకి కానీ, ఏదైతే 3,000 రూపాయల పింఛన్ని 6,000 రూపాయలకి ఏదైతే దివ్యాంగులకి ఇస్తామని ఏదైతే మాట చెప్పామో ఆ మాటను నిలబెట్టుకోవడమే కాకుండా ఆ వాగ్దానం ఏ రోజు నుంచి అయితే చేశామో
ఏప్రిల్ నుంచి ఏదైతే వాగ్దానం చేశామో ఆ ఏప్రిల్, మే, జూన్ అంటే 3 నెలలు 3,000 ప్లస్ పెంచినటువంటి 4,000, 7,000 రూపాయలు అక్షరాల అన్న మాట ప్రకారం ఏదైతే ఆ వృద్ధులకి, వితంతులకి అందజేశామో, దివ్యాంగులకి ఏదైతే అందజేశామో, మరి ఈవేళ దాన్ని చూసి మీరు వారవలేనిటువంటి స్థితిలో, ఎందుకంటే ఆ రోజు కూడా అట్లానే అబద్ధాలు, అసత్యాలు చెప్పారు. రేపు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు సచివాలయాల చుట్టూ, మళ్ళీ మీరు పంచాయతీల చుట్టూ పెన్షన్దారులు తిరగాలని చెప్పి ఆ రోజు అసత్య ప్రచారం చేశారు. కానీ దాన్ని కూడా తిప్పికొడుతూ 1వ తేదీ వచ్చింది అని అంటే ఒక పండుగ రోజు మాదిరిగా 6 గంటలు, కేవలం 6 గంటల్లోనే ఉదయం మరి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 12-1 గంటకల్లా 97-98% పెన్షన్ని వాళ్ళ గడప దగ్గర, ఎవరైతే పెన్షన్దారుల ఇంటి దగ్గర, వాళ్ళ గడప దగ్గర స్వయంగా ముఖ్యమంత్రి గారు సైతం ఆ పేదవాడి ఇంటి దగ్గరికి వెళ్ళి మరి ఈవేళ పెన్షన్ అందిస్తూ, ఈవేళ ఏదైతే మీ అసత్యమైనటువంటి ప్రచారాన్ని ఏ రకంగా అయితే మేము ప్రజల ద్వారా తిప్పికొట్టామో దాన్ని చూసి వారవలేనిటువంటి స్థితిలో ఇటువంటి వాటిని కూడా డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచనతోటే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నాటకాలకి, ఇటువంటి ప్రచారానికి మరి ఓరుస్తున్నాడనేటువంటి విషయం. ఎందుకంటే డిఎస్సి, ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో చెప్పాడు, ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు, 5 సంవత్సరాలు అయిపోయినాయి. ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు, మెగా మరి జాబ్స్ అన్నాడు, అవి కూడా కాలంలో 5 సంవత్సరాలు గడిచిపోయాయి. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని ఆయన మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెట్టి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో 7వ డిఎస్సి అది. దగ్గర 1,75,000 టీచర్ల పోస్టుల్ని భర్తీ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎప్పుడైనా నీ 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేశావా? అంటే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి సంతకమే డిఎస్సిలో పెట్టి ఆ యువత నీ డ్రగ్స్కి, నీ గంజాయికి బానిస కాకుండా, నిర్వీర్యం కాకుండా కాపాడాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉందో దాన్ని చూసి నువ్వు వారవలేక ఇటువంటి అసత్యమైనటువంటి ప్రచారాలకి ఈవేళ ఈ రాష్ట్రంలో తెరదీస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే నీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, ఎందుకంటే నీ 5 సంవత్సరాల పరిపాలనలోనే కాదు, ఆ రోజు ఏదైతే 2004లో నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ రోజు 1,00,000 కోట్లు ఆర్జించావు. మళ్ళీ డైరెక్ట్గా దొంగ చేతికే తాళాలు వచ్చినట్లుగా 2019లో నీకు అధికారం వస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరి ప్రజా సంపదనంతా కూడా ల్యాండు, మైను, వైను, మరి ఏదైతే విలువైనటువంటివన్నీ కూడా ఏదైతే లూటీ చేసి 3 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే దోచుకున్నావో ఆ రోజే నీ ఆలోచన. తండ్రి అధికారం ఉన్నప్పుడు లూటీ చేశా, నాకు స్వయంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా లూటీ చేశా, మళ్ళీ రేపు తిరిగి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లూటీతోటి ఇంకా ఏమీ మిగలడం లేదు ప్రభుత్వాస్తులు, అంచేత ప్రజా ఆస్తులను కూడా కొల్లగొట్టాలనేటువంటి నీ ఆలోచనలో భాగంగా నువ్వు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈవేళ రద్దు చేశామో. మరి ప్రైవేట్ ఆస్తుల్ని నీ పరం కాకుండా ఆలోచనతోటి మరి ఏదైతే ఆ రోజు మాట ఇచ్చాం, అధికారంలోకి వచ్చాక ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటకు కట్టుబడి మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి ఈవేళ ప్రజల్లో, ఈవేళ ఏ గ్రామానికి పోయినా, ఏ వార్డుకి పోయినా, ఏ వాడకు పోయినా ప్రజల్లో మళ్ళీ ఒక ధైర్యం వచ్చింది. ఎస్, నా తాత ముత్తాతల ఆస్తి నా పక్షాన ఉంది, నా డాక్యుమెంట్స్ నా పక్షాన ఉన్నాయి, నా పాస్బుక్లు నా పక్షాన ఉన్నాయి, నా 10 అడంగులు నా పక్షాన ఉన్నాయి అని ఈవేళ ప్రతి ఒక్కరూ కూడా ఈవేళ ధైర్యంగా ఉన్నారు. నీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం ద్వారా దాన్ని చూసి నువ్వు వారవలేక ఈరోజు ఇటువంటి అసత్యమైనటువంటి ప్రచారానికి ఏదైతే అన్నా క్యాంటీన్లు ఆ రోజు 5 రూపాయలకే అల్పాహారం, 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం, 5 రూపాయలకే సాయంత్రం భోజనం, 15 రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కూడా కడుపు నిండేటువంటి విధంగా పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు నిర్దాక్షిణ్యంగా రద్దు చేస్తే మళ్ళీ రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తున్నామో దాన్ని చూసి నువ్వు వారవలేక
ఇటువంటి మరి అసత్యమైనటువంటి ప్రచారానికి ఈవేళ తెరదీస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా అందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే నీ 5 సంవత్సరాల్లో గట్టిగా మాకు ఏదైనా ఆనందం వచ్చినా నవ్వుకునేటువంటి పరిస్థితి లేదు. మాకు ఏదైనా బాధ అనిపించి కనీసం కన్నీళ్లు పెట్టుకుందామన్నా కూడా అటువంటి హక్కు కూడా 5 సంవత్సరాల్లో నీ పాలనలో మేము కోల్పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే ప్రజలందరూ కూడా రాష్ట్రంలో కొంత పాజిటివ్ దృక్పథంతో ఆనందంగా సంతోషంగా ఒక్కొక్క అడుగు ముందుకెయ్యాలని ఈవేళ ప్రజలు ముందుకెళ్తూ ఉంటే మరి ఈవేళ నువ్వు దాన్ని కూడా అడ్డుకునేటువంటి విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి మళ్ళీ ఒక విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉంటే ఆ పెట్టుబడులు రాకూడదు, ఆ పారిశ్రామికవేత్తలు రాకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నీ 5 సంవత్సరాల పాలనలో ఏ రకంగా అయితే భయభ్రాంతులకు గురి చేసావో అటువంటిదే మళ్ళీ ఈసారి పాలనలో కూడా కంటిన్యూ కావాలనేటువంటి ఆలోచనతో నీ అవినీతి పత్రిక నీ కరపత్రికలను అడ్డం పెట్టుకుని ఈవేళ అటువంటి విష ప్రచారానికి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే పాల్పడుతున్నావో ప్రజలందరూ కూడా దీన్ని కూడా సీరియస్గానే తీసుకున్నారంటే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ లా అండ్ ఆర్డర్ని మెయింటెనెన్స్ చేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు మేము చెప్పడం కాదు, చరిత్ర చెప్తుంది. ఏదైతే ఆ రోజు మీరు చూసుకోండి, ఆ రోజు హైదరాబాదులో మనందరం కూడా చూసేవాళ్ళం. ఒక వినాయక చవితి వస్తే 100లాది మంది చనిపోయేవారు. మరి నెలల తరబడి వారాల తరబడి కర్ఫ్యూ ఉండేది హైదరాబాదులో. కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాకనే అక్కడ మత కల్లోలను అరికట్టి లా అండ్ ఆర్డర్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మీ అందరికీ తెలుసు, అటు రాయలసీమ కానీ ఇటు పల్నాడు కానీ ఎక్కడ చూసినా కూడా ఫ్యాక్షనిజం బుస్సల కొట్టేది. వేట కొడవలకి వేలాది మంది కుటుంబాలు బలైపోయేటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి ఫ్యాక్షనిజంని రూపు మాపినటువంటి ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ రోజు నక్సలిజం మరి ఆ రోజు విజృంభించినటువంటి రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి నక్సలిజంని మరి ఆయన అణిచి ఈవేళ ఒక శాంతి భద్రతల్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి శాంతి భద్రతలను లా అండ్ ఆర్డర్ని ఎప్పుడు పెద్దపేట వేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు దానికి తోడుగా ఈవేళ జనసేన బీజేపీ ఉండి చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మెసేజ్ని ఎప్పటికప్పుడు ఆయన కూడా చెప్తూ ఉన్నారు. ఏ పార్టీ అయినా తప్పు చేస్తే ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదని చాలా క్లియర్గా ఒక మెసేజ్, ఎక్కడ ఏ సంఘటన జరిగినా తప్పు ఎవరిదైనా ఒక ముఖ్యమంత్రిగా ఆయన స్పందించి మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైనా నీ జీవితంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా మాట్లాడావా? ఆ రోజు ఒక దళిత బిడ్డని డోర్ డెలివరీ చేసినప్పుడు కనీసం ఒక మెసేజ్ ఇచ్చి ఆ దళితుల్లో ఎప్పుడైనా ఒక ఆత్మస్థైర్యం నువ్వు ఇవ్వగలిగావా? నీ తాడేపల్లికి కోతవేటు దూరంలో ఒక దళిత ఆడబిడ్డ అత్యాచారం చేసి మరి చనిపోతే మరి ఆ రోజు ఒక్క మాట అయినా నువ్వు మాట్లాడగలిగావా? చేత నీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా అంచేత ఎప్పటికైనా వాస్తవాల్ని గుర్తుపెట్టుకుని, ఎందుకంటే ఆ రోజు ఏదైతే పదే పదే చెప్పేవాళ్ళు వై నాట్ 175, వై నాట్ 175 అంటే దురాశ దుఃఖానికి చేయటం అన్నటువంటి విధంగా ఆ రోజు నువ్వు వై నాట్ 175 అంటే నువ్వు ముఖ్యమంత్రిగానే కాదు ప్రతిపక్షానికి కూడా పనిచేయవని చెప్పి ప్రజలు నీకు తీర్పిస్తే ఈవేళ నీ విచిత్ర మనస్తత్వంతో ప్రజా తీర్పును కూడా గౌరవించకుండా నాకు హోదా ఇవ్వండి అని చెప్పి కోర్టు మెట్లెక్కేటువంటి నీ దుస్థితి. ఏదైతే ఈవేళ భద్రత, మరి ఈవేళ ప్రజలు నిన్ను ఒక ఎమ్మెల్యే స్థాయికి నిన్ను పరిమితం చేస్తే ఈవేళ అయినా నీకు Z+ కేటగిరీ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వం కల్పిస్తే అది కూడా నాకు సరిపోదు. ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో అయితే భద్రత ఇస్తూ ఉన్నారో ఆ భద్రతకు మించి నేను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే వేలాది మందితో నేను భద్రతను ఏర్పాటు చేసుకున్నానో అటువంటి భద్రతనే ఇవ్వండి అని చెప్పి నువ్వు కోర్టు మెట్లు ఎక్కుతూ ఉంటే నీ జీవితం అంతా కూడా కోర్టులు అలవాటు అయిపోయినటువంటి పరిస్థితి. అంచేత నీకు ఆ కోర్టులకి వెళ్ళవలసింది ఇటువంటి ప్రతిపక్ష హోదా గురించో ముఖ్యమంత్రి భద్రత గురించో కాదు, నువ్వు కోర్టుకి వెళ్ళవలసింది. ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి
బెయిల్ మీద ఉండి ఏదైతే పనిచేస్తున్నావో ఆ బెయిల్ రద్దు చేసుకుని నువ్వు కోర్టుకి వెళ్తావో జైలుకి వెళ్తావో అది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ప్రతి శుక్రవారం కూడా కోర్టు మెట్లెక్కవలసినటువంటి నువ్వు దాన్ని తప్పించుకోవడానికి ఏదో కారణం చెప్పి కోర్టుకి వెళ్ళకుండా ఏదైతే చేసుకుంటున్నావో దాన్ని మానుకొని ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళి ఆ కేసుని త్వరితగతంగా విచారణకి సహకరించవలసిన అవసరం ఉంది తప్ప ఇట్లా అసంబద్ధమైనటువంటి విషయాలతో కోర్టుకు వెళ్ళి వృధా మరి కోర్టు సమయాన్ని కూడా వృధా చేయడం కూడా సమంజసం కాదు. ఖచ్చితంగా ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈవేళ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నిన్ననో మొన్ననో మనం చూసాం మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఏం జరిగిందో. బంగ్లాదేశ్లో ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే మరి ప్రధాని షేక్ హసీనా మరి ఆ దేశాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? అక్కడ ఒక ప్రజా విప్లవం వచ్చింది. ఒక ప్రజా విప్లవం వస్తే ఆవిడ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మొన్న 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కూడా ఒక నిశ్శబ్ద విప్లవం. అక్కడ ప్రజా విప్లవం జరిగింది, ఇక్కడ నిశ్శబ్ద విప్లవం జరిగింది. అంచేత దానికి దీనికి పెద్దగా తేడా అవుతే లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఒక రకంగా హసీనా లాంటి గతి ఈవేళ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో పట్టలేదు. అంచేత కనీసం ఒక ఎమ్మెల్యేగా అయినా సరే ఏదైతే ఈ రాష్ట్రంలో ఇంకా పాలన మాకు ఏదైనా మెరుగ్గా చేయడానికి మీ దగ్గర ఏమైనా ఆలోచనలు కానీ ఏమైనా సలహాలు కానీ సూచనలు ఉంటే ఇవ్వండి తప్ప ఇప్పటికే 20 సంవత్సరాలు వెనక్కి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నీ పాత పరిపాలన నెట్టేశారో దాన్ని మరింత నెట్టేసేటువంటి విధంగా మీరు ప్రయత్నించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు జాతికి ఇప్పటివరకు మీరు చేసిన ద్రోహం సరిపోతుంది. భవిష్యత్తులో ఇంకా ఇంతకు మించి అన్యాయం చేయొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా హితవు పలుకుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.